హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖుషి తర్వాత 10 ఏళ్ల వరకు ఒక్క హిట్ లేకపోవడం, రిలీజ్ కి ముందే అత్తారింటికి దారేది పైరస్ అయిన అది గత బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఈ రెండు ఆయన క్రేజ్ కి నిదర్శనాలు. ఇలాంటి క్రేజ్ హీరో నుంచి తాజాగా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉండగానే బిజినెస్ క్లోజ్ అయిందని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బిజినెస్ కి తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ బంపర్ ప్రైజ్ కి కొనుగోలు చేసిందని సమాచారం. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ థియేటికల్ రైట్స్ ని హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 72 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. టాలీవుడ్ లో ఈ మూవీకున్న క్రేజ్ ని బట్టి వారు నైజాం మినహా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు 78 కోట్లకు అమ్మేశారు. ఓవర్సీస్ రైట్స్ కూడా 10 కోట్ల మేర అమ్ముడు పోతాయని అంచనా వేస్తున్నారు. ఇంకా సాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా అన్నిటినీ కలుపుకుంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల మార్కుని దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే తెలుగు చిత్ర రిలీజ్ కి ముందే 100 కోట్ల బిజినెస్ చేయడం సర్దార్ మొదటిది అవుతుంది. ఏదేమైనా ఇప్పటి వరకు రైట్స్ అమ్మిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఇదేనని సమాచారం. రిలీజ్ కి ముందే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు రాబడుతుందని భావిస్తున్నారు. కాగా బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మీరాయ్ సంజన ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. శరత్ మురార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.